హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అదే చెప్పాను కదండి. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ గురించి చెప్పాను. మిగతా వాటి గురించి ఎలా మారబోతుంది ఈ శని దేవత నక్షత్రం నుంచి తర్వాత మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఎలా మారబోతుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ప్రపంచ యుద్ధంలో అమెరికా, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ 3 దేశాలు ప్రధానంగా చూసుకున్నాం. ఎందుకంటే వీటి వల్ల స్టార్ట్ అయింది కాబట్టి. దీనిలో ఫస్ట్ అమెరికాని రెచ్చగొట్టి స్టార్ట్ చేసిన ఇజ్రాయిల్ చాలా బాగుందండి. తర్వాత ఎందుకంటే ఇజ్రాయిల్ చాలా ప్లాన్గా స్టార్ట్ చేసింది. అండ్ రీసెంట్గా చూస్తే అమెరికా, ఇజ్రాయిల్ రెండుకి కూడా పడట్లే. అంటే ఎంతవరకు వాడాలో వాడి అమెరికాని దారిలో వదిలేసినట్టు అనిపిస్తుంది ఇజ్రాయిల్కి. ఇజ్రాయిల్ చాలా తెలివైన దేశం, చాలా ఇంటెలిజెంట్ దేశం. కాబట్టి ఇజ్రాయిల్ ఎలా ఉంది ఫ్యూచర్ అంటే చాలా బాగుందండి. ఇజ్రాయిల్ ఏదైతే సాధించాలనుకుంటుందో అది సాధించేది ఇజ్రాయిల్. ఈ యుద్ధంలో గెలిచింది ఇజ్రాయిలే. ఈ మూడో ప్రపంచ యుద్ధంలో గెలిచేది ఏదైనా కంట్రీ ఉందంటే అది ఇజ్రాయిలే. ఏదైతే తను గ్రేటర్ ఇజ్రాయిల్ కళ ఉందో అది సాధిస్తుంది. ముఖ్యంగా 2032 యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అవుద్ది. 2032 తర్వాత నుంచి ఇజ్రాయిల్ ఇంకా భూ ఆక్రమణ ఎక్కువ వద్దని చెప్పచ్చు. అంటే ఉన్న ప్లేస్ నుంచి ఎక్కువ ప్లేస్లు ఆక్రమించుకుంటూ వెళ్ళద్ది. ఏదైతే సౌదీ అరేబియాలో కొన్ని ప్లేసుల దాకా ఆక్రమిస్తుందని చెప్పచ్చు. ఏదైతే గ్రేటర్ ఇజ్రాయిల్ కళ ఉందో అక్కడ వరకు ఆక్రమిస్తుందని చెప్పచ్చు. తర్వాత మనం చూసుకునేది ఇరాన్, అమెరికా రెండు ప్రధానం కొట్టుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. ఈ రెండు దేశాలు ఏది ఓడిపోద్ది ఏది గెలుస్తుందంటే ఏం చెప్పమంటాడు. ఇప్పుడు ఇరాన్ ఓడిపోతుంది యుద్ధం ప్రకారం. ఎక్కువ సైనిక నష్టం జరుగుతుంది, ఎక్కువ ఆస్తి నష్టం అన్నీ జరుగుతాయి. కానీ ఇరాన్ గెలిచినట్టే. అమెరికా యుద్ధంలో గెలుస్తుంది కానీ కానీ అమెరికా ఓడిపోయినట్టే. ఎలా అంటే ఇప్పుడు ఇరాన్ ఓడిపోతుంది కానీ ఇరాన్ ఏం చేసింది ఇప్పుడే మీకు తెలుసుంటుంది కదా. అమెరికా నెంబర్ 1 అని మీరు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమెరికాకి ఇప్పుడు ఎవరు అంత వాల్యూ ఇవ్వట్లే. అంటే ఎందుకు మన స్పెయిన్ కూడా మేమెందుకు వస్తాం నాటోలో అని యుద్ధంలో మేమెందుకు వస్తాం అని తిరగదిప్పి కొట్టింది. గ్రీన్లాండ్ ఆక్రమిస్తా అంటే నాటో మొత్తం అమెరికాకి రివర్స్ అయింది. సో అమెరికాని దేశం ఇప్పుడు నెమ్మది అమెరికా ప్రాతిపదం తగ్గుతుంది. సో దేనివల్ల? ఇరాన్ వల్ల. అందుకే ఇరాన్ ఓడిపోతుంది యుద్ధంలో. కానీ ఇరాన్ ఓడిపోయినా కానీ గెలిచినట్టే. నెంబర్ 1 అమెరికా బ్రాండ్ని దెబ్బ తీసిపోతుంది ఇరాను. అంత తర్వాత ఇరాన్ చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు దాకా టెర్రరిస్ట్ నేషన్గా ఉన్న ఇరాన్ తర్వాత డెవలప్ అవ్వబోతుంది. అంతకుముందు ఎలా అయితే వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉందో ఆ విధంగా వెళ్ళబోతుంది. జనాలు గెలవబోతున్నాడు. ఇప్పటి నుంచి ఆ షరియాలా ఇవన్నీ తీయాలని అనుకున్న జనాలు గెలవబోతున్నాడు. ఇరాన్కి మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా 2033 తర్వాత నుంచి బాగుంది. ముఖ్యంగా 2045 తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంది ఇరాన్కి. అండ్ అమెరికాకి అసలు లూజర్ అమెరికానే. అమెరికా యుద్ధం అయితే గెలుస్తుంది. కానీ అమెరికా ఏదైతే ఇప్పుడు దాకా పెట్టుకున్న ఆ నెంబర్ 1 ప్లేస్ అనేది ఇప్పుడు అమెరికా కోల్పోతుంది. అమెరికా అడుక్కు తినే ప్లేస్కి కూడా వస్తుంది ఫ్యూచర్లో. ముఖ్యంగా 2032 దాకా ఓకే ఒక రకంగా అమెరికాకి. కానీ 2032 తర్వాత నుంచి డాలర్ డిక్రీజ్ అవ్వడం పెరగద్ది. ఇప్పుడు డాలర్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది? 1%, 2%. కానీ తర్వాత 2032 తర్వాత 5%, 6% అలా డిక్రీజ్ అవుద్ది. ఇంకా 5%, 6% కన్నా ఇంకా ఎక్కువ డిక్రీజ్ అవుద్ది. సో అంత ఎక్కువ డిక్రీజ్ కాబోతుంది అమెరికాకి. అండ్ రీసెంట్గా చూస్తే ఇప్పటికే అర్థమవుతుంది సౌదీ ఇవన్నీ కూడా చైనాతో డీల్ చేద్దాం. ఏ దేశం వస్తుంది మరి అమెరికా డిక్రీజ్ అయితే అంటే చైనా. చైనా తర్వాత అక్కడ రాజధాని అవ్వబోతుంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు చూసిన చైనా చాలా డెవలప్మెంట్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. అమెరికాని కొట్టింది కూడా మన ఏదో రీసెంట్ కనిపెట్టింది. అలా చైనా డెవలప్ కాబోతుంది. 2032 తర్వాత నుంచి చైనాకి చాలా మంచి రోజులు జరగబోతున్నాయి. అండ్ 2060 దాకా దాదాపు 20-30 సంవత్సరాలు చాలా బాగుంది. అండ్ తర్వాత మన ఇండియా ఆల్రెడీ చెప్పాను 2050 తర్వాత మన ఇండియా వస్తుందని. అండ్ ఇండియాకి 2032 దాకా బాగాలేదని కూడా చెప్పాను. ప్రస్తుతం ఇప్పుడు గుడ్ల రేటు అనేది చూస్తున్నారు కదండి, ఎంత రేట్లకి వెళ్ళే గుడ్డు 8 రూపీస్కి వెళ్ళింది.
బియ్యం కట్ట పెరిగింది, ప్రతి నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయి. సో ఆల్రెడీ చెప్పాను, ఇండియా ఆర్థిక సంక్షోభంలో ఉండబోతుంది 2031-32 వరకు కూడా. సో తర్వాత నుంచి ఇండియా కోలుకోబోతుంది. సో అప్పుడు దాకైతే తప్పు ఈ బాధలు, ఇంకా రేట్లు ఇంకా పెరుగుతాయి. అండ్ ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయని చెప్పాను. సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా ఇంకో జాబ్ కూడా ప్లే చేయండి అంటే పెట్రోల్. ఎస్, పెట్రోల్ వాల్యూ, డీజిల్ వాల్యూ అన్నీ తగ్గిపోతున్నాయి. ఆయిలే తగ్గిపోద్ది, ఎందుకంటే హైడ్రోజన్, కరెంట్ సంబంధించినవి ఎక్కువ వస్తాయి. రీసెంట్గా మీరు చూస్తే ఏదో హైడ్రోజన్ ట్రైన్ కూడా మొదలుపెట్టాడు మీరు కావాలంటే చూస్తే. కాబట్టి త్వరలో హైడ్రోజన్ ట్రైన్స్ పెరగబోతున్నాయి. సో అంతే అండి. కరెంట్ ట్రైన్స్ కూడా తగ్గిపోతాయండి, ఎందుకంటే కరెంట్ ట్రైన్స్ కూడా అంతకుముందు ఉన్న ట్రెండే కదా, ఇప్పుడు ట్రెండ్ మారద్ది. ఎందుకంటే శని రేవతిలో వెళ్ళాడంటేనే కంప్లీట్గా ఏదో చేంజ్ కోరుకుంటున్నాను అంతం, కాబట్టి చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకొంటాను, మీ బాగా.